డార్క్ అండర్ఆర్మ్స్ వైటన్ అవుతాయా? ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినట్టు ఇలా స్ప్రే చేసుకుంటే స్కిన్ వైటన్ అవుతుందా? ఈ గ్లైకోలిక్ యాసిడ్ నిజంగానే వర్తా లేకపోతే ఊరికే హైప్ ఇస్తున్నారా? ఈ గ్లైకోలిక్ యాసిడ్ యూజెస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను, లైవ్ లో చూపిస్తాను అనమాట. అసలు ఎలా యూజ్ చేయాలి. నాకు ఎంత డస్ట్ వచ్చింది. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న గ్లైకోలిక్ యాసిడ్ అనమాట. ఇది మనము ఎక్కడ చూసినా సరే 5% గ్లైకోలిక్ యాసిడ్ డర్మాడాక్ నుంచి బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ తెగ ప్రమోట్ చేస్తున్నారు, చాలా హైప్ ఇస్తున్నారు. ఇంత హైప్ ఇచ్చినంత మ్యాటర్ ఇందులో ఉందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ అలాగే గ్లైకోలిక్ యాసిడ్ నిజంగా స్కిన్కి యూజ్ అవుతుందా, యూజ్ అయితే మనం ఎలా యూజ్ చేస్తే అది కరెక్ట్గా వర్క్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను గ్లైకోలిక్ యాసిడ్ వేసేసుకొని యూజ్ చేసి మీకు ఒక్కసారి ఇలాగ స్ప్రే చేసి యూజ్ చేసేసి మీకు రివ్యూ అయితే ఇవ్వట్లేదు. ఇదిగోండి, ఇన్ని 4 ఇంకా ఒకటి ఓపెన్ కూడా చేయలేదు. సో ఫస్ట్ అయితే 4 ఓపెన్ చేసేసాను, యూజ్ చేసేసాను. ఫస్ట్ది ఆల్రెడీ యూజ్ చేసేసి పడేసాను. అండ్ మిగతా 3 ఇక్కడ ఉన్నది, 5th వన్ అనమాట, ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇదైతే నా జెన్యూన్ రివ్యూ. నేను ఎటువంటి ప్రమోషనల్ వీడియోస్ అయితే చేయట్లేదు, తెలుసు కదా మీకు. మనం ఇంకా చిన్న యూట్యూబర్స్ కాబట్టి మనకి ఇలాంటి ఇటువంటి ప్రమోషన్స్ ఏమి ఉండవు కాబట్టి జెన్యూన్గా రివ్యూ ఇస్తున్నాను. నేను ఎటువంటి ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్ అయినా, ఏ ప్రోడక్ట్ కొనాలని సరే, మనం ఇప్పుడు యూట్యూబ్లో హైప్ వస్తుంది కదని వెంటనే ఆఫర్స్ లేకుండా అయితే నేను ఎటువంటిది కొనను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ ఏదైనా స్మిథన్ యాప్లో, అంటే ఇది స్మిథన్ కూడా ప్రమోషనల్ కాదు, స్మిథన్ యాప్లో ట్రై చేసి నాకు సెట్ అయితేనే ఫుల్ ప్యాకేజ్ కొంటాను. నాకు స్మిథన్లో ఈ బ్రాండ్ లేదు, పర్పుల్లోనే ఇది ట్రయల్ ప్యాక్ వచ్చింది. అంటే ఫ్రీ గిఫ్ట్స్లో సెలెక్ట్ చేసుకోమంటే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ట్రెండింగ్ అని చెప్పి. ఇది చిన్నది 30 ml బాటిల్ అనమాట. 15 days కోర్స్ ఇది. 15 days కోర్స్ కానీ మనకి కొంచెం ఎక్కువ రోజులే వస్తుంది. నేను ఇది తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇంతవరకు యూజ్ చేసేసిన తర్వాత నాకు ఎటువంటి ఇది 15 days కోర్స్ అని ఉంది కానీ నియర్లీ నేను 25 days వరకు వాడాను. ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చింది కానీ నాకు ఎటువంటి రిజల్ట్ కనిపించలేదు. నాకు ఎలా అంటే కొంచెమైనా ఒక 1 weekలో అయినా నాకు కొంచెమైనా రిజల్ట్ కనిపిస్తే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. బట్ నాకు గ్లైకోలిక్ యాసిడ్ చాలా మంచిదని ముందు విన్న తర్వాత ఇది తీసుకున్నాను. నాకు వర్క్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి చాలా ఆర్టికల్స్ చదివి, చాలా కాస్మెటిక్స్ వాళ్ళతోని వీడియోస్ అన్నీ చూసి, మామూలు ఇన్ఫ్లుయెన్సర్స్ కాకుండా డీప్గా ఆర్టికల్స్ అన్ని చదివి ఎలా యూజ్ చేస్తే వర్క్ అవుతుంది అనేది చూసి నేను ట్రై చేసి నాకు వర్క్ అయిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లైకోలిక్ యాసిడ్ యూజెస్ ఏంటంటే, గ్లైకోలిక్ యాసిడ్ ఎన్ని ఇయర్స్ ముందు నుంచి ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ అయినా, డార్క్నెస్ అయినా రిమూవ్ చేసేస్తుంది. స్కిన్ టెక్స్చర్ని, మనకి హెల్త్ని బాగా ప్రమోట్ చేస్తుంది అనమాట. మెల్లన్ రిడక్షన్ అంటే డెడ్ సెల్స్ అన్ని ఫామ్ అయిపోయి ఉంటాయి కదా బ్లాక్గా, డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ చేసేసి మనకి స్కిన్ అనమాట కొంచెం బ్రైట్నింగ్ చేస్తుంది. ఉన్నాయి, స్కిన్ బ్రైటన్ అవుతుంది, కలర్, మన కాంప్లెక్షన్, అన్ఈవెన్ స్కిన్ టోన్, ఇవన్నీ కూడా అన్ని క్లియర్ అవుతాయి. అలాగే మనకున్న యాక్ని ఇవన్నీ కూడా రెడ్యూస్ చేస్తుంది. గ్లైకోలిక్ యాసిడ్ యూజెస్ చాలా మంచి యూజెస్ ఉన్నాయి. బట్ దానికి రైట్ వేలో ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియో చూపిస్తాను. నేను ఇది యూజ్ చేస్తున్న తర్వాత నాకు వర్క్ అయింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి ఇలా బాడీ మీద, అండర్ ఆర్మ్స్ మీద ఇలా కొట్టి మాకు 30 daysలో రిజల్ట్ వచ్చేసింది అని చూపిస్తున్నారు కదా. అసలు అలా చేస్తే ఎటువంటి రిజల్ట్ రాదు. దానికి రైట్ వే యూజ్ చేయడానికి ఏంటంటే, ఇది నార్మల్ సర్జికల్ మెడికల్ కాటన్ అనమాట. నేను కాటన్ ప్యాడ్స్ కూడా యూజ్ చేయొచ్చు, నేను నార్మల్ కాటన్ యూజ్ చేస్తున్నాను. నార్మల్గా ఒక కాటన్ తీసుకొని గ్లైకోలిక్ యాసిడ్, ఇది కాటన్ అనమాట, కొంచెం వెట్ అయినంత వరకు స్ప్రే చేసుకున్నాను. స్ప్రే చేసుకొని నేను పర్టికులర్గా ఈ వీడియో తీద్దామని చెప్పి హ్యాండ్స్కి ఎటువంటిది ఏమీ అప్లై చేయలేదు. స్నానం చేసిన తర్వాత నాట్ ఈవెన్ బాడీ లోషన్ కూడా అప్లై చేయలేదు. సో నార్మల్గా చూపిస్తున్నాను. ఇది వెట్ కదా, మనకి ఎక్కడైతే డార్క్నెస్ ఉంటుందో దాంతో ఇలాగ వైప్ చేసుకోండి. నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు ఇంత బాగా వర్క్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి వీడియో కానీ ఫోటో కానీ తీయలేదు.
ప్రామిస్ నాకైతే ఇక్కడ డ్రెస్ వేసుకున్న పార్ట్ నుంచి ఇక్కడ చాలా అంటే చాలా బ్లాక్ ఉంటుంది. అండ్ అలాగే ఇది స్ట్రాబెరీ ఎల్బోస్ అంటారు కదా, మొత్తం డార్క్గా ఉండి ఇలా కట్స్ కనబడుతుంది, అంత డార్క్ ఉండేవి నా ఎల్బోస్ అయితే. నేను ఇప్పటికీ 2.5 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది నేను 2.5 months నుంచి యూజ్ చేసిన తర్వాత ఇంకా నా బాడీ మీద ఉండే డెడ్ సెల్స్ నేను డైలీ యూజ్ చేస్తున్నా సరే నాకు కొంచెంగా ఇలా వస్తుంది. నేను ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పటికైతే ఈ కాటన్ ప్యాడ్ మొత్తం డార్క్ బ్లాక్. నేను అప్పుడైతే నిజంగా షాక్ అయిన, ఇంత డర్ట్ ఉందా బాడీ మీద. డెడ్ సెల్స్ ఎప్పుడు రిమూవ్ చేయాలంటే మనము బాడీ వాష్తోని స్నానం చేసి వచ్చిన తర్వాత మనం మొత్తం తుడుచుకుంటాం కదా, డ్రై అయిపోయిన తర్వాత ఇది ఇలా క్లీన్ చేసుకోవాలి. మనము మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి వచ్చారనుకోండి, అప్పుడు ఇది స్ప్రే చేసి ఇలా తీసుకున్నాను అనుకోండి, డర్ట్ వస్తుంది. కాకపోతే మామూలుగా ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు పడే డర్ట్ మాత్రమే వస్తుంది, మన లోపల ఉన్న డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ అవ్వవు. సో మనం క్లీన్గా ఉండే టైంలోనే మనం ఈ డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, లిటరల్లీ నేను 2.5 months నుంచి యూజ్ చేస్తున్నప్పటికీ నా బాడీ మీద ఇంకా ఎంత ట్యాన్ ఉందో చూడండి. ఇప్పుడు నార్మల్ కాటన్ చూపిస్తాను చూడండి ఎంత డిఫరెన్స్. ఇది నార్మల్ కాటన్, నార్మల్ ఎంత వైట్గా ఉందో ఇది చూడండి. ఇది రైట్ వే అన్నమాట. ప్రొసీజర్ చెప్పాను కదా ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎన్ని డేస్ యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఏదైనా సరే మనకి గ్లైకోలిక్ యాసిడ్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది, మనకి ఎసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి ఎలాంటి వాళ్ళకైనా ప్యాచ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. నాకైతే ఈ శాంపుల్ ప్యాక్స్లో నాకు పడింది కాబట్టి పెద్దవి తీసుకున్నాను. ఎవరైనా సరే ప్యాచ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇష్టం వచ్చినట్టు అప్లై చేసేసుకుంటే స్కిన్ ర్యాషెస్ వచ్చేయడం, రెడ్నెస్ వచ్చేయడం, ఇచ్చినెస్ వచ్చేయడం లాంటివి ఉంటుంది. సో మనకి పడుతుందా లేదా అనేది ఫస్ట్ ఒక కార్నర్కి మనం ట్రై చేయాలి. అది మనకి ఎటువంటి రియాక్షన్ లేదు అంటే మనకి పడుతుందని అర్థము. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ కొంచెం ఎసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి చిన్నది చిట్టపట్ల టైప్లో అనిపిస్తుంది, మంట టైప్లో. సో మనము బాడీ లోషన్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఆ బాడీ లోషన్ కూడా కొంచెం విటమిన్ సి, కోజిక్ యాసిడ్ ఇలాంటి బ్రైట్నింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న బాడీ లోషన్ యూస్ చేస్తే మనకి ఎలానో మనకి మెలనిన్ రిడక్షన్ ఉంటుంది కదా, దాంతోపాటు ఇది అడిషనల్గా మెలనిన్ ప్రొడక్షన్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. మనమంతా ఒక రెజ్యూమ్ లాగా ప్లాన్ చేసుకుంటే మనకి కొంచెం రిజల్ట్స్ తొందరగా కనిపిస్తాయి. సో బాడీ లోషన్ అయితే పక్కా యూజ్ చేయాలి. అది యూజ్ చేసిన వెంటనే అది డ్రై అయిపోయిన వెంటనే మనమైతే యూజ్ చేయాలి. ఎందుకంటే గ్లైకోలిక్ యాసిడ్ కొంచెం ఎసిడిక్ ఉంటుంది, మన స్కిన్ అనమాట డీహైడ్రేట్ అయ్యి కొంచెం డ్రై అయిపోతుంది. మనము దాన్ని మాయిశ్చర్ చేసుకుంటే మనకి నార్మల్ అయిపోతుంది. ఏంటంటే మనం ఇది నైట్ టైం యూజ్ చేయాలి. గ్లైకోలిక్ యాసిడ్ వీక్లీ 2 or 3 మాత్రమే యూజ్ చేయాలి స్టార్టింగ్. అది కూడా నైట్ టైం యూజ్ చేయాలి. అది మనకి బాగా పడుతుంది. మనం 2 daysకి యూజ్ చేస్తున్నా పడుతుంది అనేటప్పుడు డైలీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు డైలీకి వచ్చాను. డైలీ యూజ్ చేసుకోవచ్చు. డైలీ కూడా మనకి అలవాటు అయిపోయిన తర్వాత డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ 2 times కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఒకేసారి డైలీ 2 times మనం యూజ్ చేస్తే మన స్కిన్ అంత పవర్ని మనం పెట్టేటప్పటికి స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. నైట్ టైం స్నానం చేసిన తర్వాత మనకి ఎక్కడ డార్క్నెస్ ఉన్నా సరే అండర్ ఆర్మ్స్ అయినా, హ్యాండ్స్ అయినా, ఎల్బోస్ అయినా, బ్యాక్ అయినా, నీస్ అయినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్కి మాత్రం యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఫేస్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మనకి డ్రైనెస్ ఎక్కువైపోయి అది బేర్ చేయలేదు అంత ఎసిడిక్ నేచర్. సో మనమైతే ఇలా యూజ్ చేసుకోవాలి. అండ్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా ఉంటాయి కదా, మనకి మంచి రిజల్ట్స్ రావాలంటే అన్నీ మనం ఒకేసారి అప్లై చేస్తేనే మనకి రిజల్ట్స్ బాగుంటాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అంటే మనకి బాడీ లోషన్లో SPF 30 అలా ఉంటుంది కదా, అలాంటివి యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనము ఫుల్ హ్యాండ్స్ ఉన్నవి మోస్ట్లీ అంటే మనకి సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది అనేటప్పుడు మనం ఈ కోర్స్ వాడుతున్నాం కదా, అప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఉన్నది యూజ్ చేసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎటువంటి మంచి ఐటమ్ అయినా మనకి
రిజల్ట్స్ రావాలంటే మనం అట్లీస్ట్ 1 మంత్ అనేది మినిమం టు మినిమం అనమాట. మనం 1 మంత్ యూజ్ చేయకుండా ఇన్స్టెంట్గా ఇలా వస్తుందని చెప్పి మనం ఒకసారి యూజ్ చేసి మళ్ళీ 10 days గ్యాప్ ఇస్తే మనకి ఎటువంటి రిజల్ట్ ఉండదు. మనం కంటిన్యూస్గా మనము దాని మీద ఇప్పుడు ఒక డెడ్ సెల్స్ ఉందనుకోండి, మనకి ఇంత థిక్గా డెడ్ సెల్స్ అనేది ఫామ్ అయినప్పుడు మనం ఇలాగ డైలీ దాన్ని క్లీన్ చేస్తూ ఉంటే అలాగా ఇక్కడ దాకా రిమూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ యూజ్ చేస్తున్నాము, ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఈ లేయర్ అనమాట కొంచెం డెడ్ సెల్స్ పోయి అని మనం ఆపేస్తే మళ్ళీ ఇప్పుడు మనం రెగ్యులర్గా అవుతున్నాం సన్ ట్యానింగ్ వల్ల మళ్ళీ ఇలా ఫామ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా కంప్లీట్గా మనకి డీటాన్ అయినంత వరకు మనం యూజ్ చేస్తేనే మన స్కిన్లో వైట్నింగ్ అన్నది బ్రైట్నింగ్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు 2.5 months యూజ్ చేస్తున్నాను. అది కొంచెమైనా సరే నాకు కొంచెం నా కాటన్ ప్యాడ్ కొంచెం వైట్గా వచ్చేస్తే ఆపేద్దామని చూస్తున్నాను, కానీ నాకు డైలీ వస్తూనే ఉంది అది డార్క్నెస్. సో ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను. ఇవైతే ప్రికాషన్స్. నాకైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా అంటే చాలా డార్క్నెస్. నేను ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి నేచురల్ లైటింగ్లో నేను ఎటువంటి ఫిల్టర్ లేకుండా నేను వీడియో చేస్తున్నానంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. అంటే ఇలా నార్మల్గా ఒక ఫుల్ లెంత్ వీడియో ఇలాగ తీయాలన్నా ఇలా ఫుల్ లెంత్ వీడియో తీయాలన్నా సరే డార్క్గా కనిపిస్తుందేమో ఇలాంటి ఫీలింగ్ ఎక్కువ వల్ల నేను ఇప్పుడు ఫిల్టర్స్తోనే వీడియో తీసేదాన్ని. బట్ నాకు కొంచెం నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత ఎలా అయినా ఒక న్యాచురల్ లైట్లో ఎటువంటి ఫిల్టర్ లేకుండా వీడియో చేద్దామని చెప్పి ఫస్ట్ టైం నేను ఇటువంటి న్యాచురల్ లైటింగ్లో ఎటువంటి ఫిల్టర్ లేకుండా నేనైతే వీడియో తీస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ ప్రొసీజర్ యూజ్ చేసి మీకు ఫర్ ద ఫస్ట్ టైమే మీకు రిజల్ట్ ఇన్స్టెంట్గా తెలుస్తుంది. ఇన్స్టెంట్గా తెలిస్తే మీరు ఆపకుండా రెగ్యులర్గా యూజ్ చేయండి. నాకు అలాగే మీరు యూజ్ చేసిన తర్వాత నిజంగా వర్క్ అయిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.